నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. కొత్త సంవత్సరం వస్తుందండి. సో అందరికీ కూడా ఆ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, లేకపోతే జనవరి నెల ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలి, మనకు వచ్చే రోజులు ఎప్పుడు బాగుండాలి అనే ఆశ కూడా ఉంటుంది. ఆశతోనే జీవితం నడుస్తుంది. సో కాబట్టి మనం జనవరి నెల రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది మీ ద్వారా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. సో దానిలో భాగంగా మేష రాశి వారికి జనవరి నెల ఎలా ఉందండి, వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి. తప్పకుండా అమ్మ, నమస్కారం. ముందుగా మనం గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అంటే ప్లానెట్ పొజిషన్ ఏ రాశిలో ఎలా ఉంటుంది అని. మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రశని, మీనంకి వచ్చేటప్పటికి రాహు శుక్రులు ఉన్నారు. కాబట్టి 9 ప్లానెట్స్ ఈ గ్రహస్థితి అనేది మనకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వ్యక్తి జన్మించినప్పుడు వాళ్ళ రాశి చక్రం ప్రకారం ఉంటుంది. మనం ఇది గోచారము అంటాము. గ్రహస్థితి ప్రతి నెల కూడా కొన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే పెద్ద గ్రహాలు అయినవి సంవత్సరం, గురువు ఇట్లా రాహుకేతువులు అయితే 18 నెలలు, శని అయితే 2.5 సంవత్సరాలు, ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి నెల వచ్చేటప్పుడు చూసుకున్నట్టయితే మీరన్నట్టు జనవరి ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అలాగే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కొత్త నెలలో అంతా కూడా బాగుంటుందమ్మా, శుభంగా సాగుతుంది. వీరు ప్రయత్నం ఎంత చేస్తే అంత మంచిగా ఉంటుంది. వారికి ధన విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వారికి పిత్రార్జితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కొంచెం వారు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి వారి ద్వారా కూడా మంచి జరిగే అవకాశం అనేది వీరికి ఉంది. కొన్ని శుభమూలక ఖర్చులు కూడా ఉన్నాయి. అంటే దైవ సంబంధమైన యాత్రలు చేయటం కానివ్వండి, అలాగే ఇంట్లో ఏమన్నా నోములు, వ్రతాలు అలాంటివి చేసుకుంటారు. కాబట్టి కొంత చూసినా వీరికి ఎటు చూసినా కూడా మంచిగానే ఉంది. విదేశీ ప్రయత్నం చేసే వారికి కూడా బాగానే ఉంటుంది. అంటే వారి పిల్లలకైనా సరే బాగానే ఉంటుంది. పిల్లలు ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా వారు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏమన్నా కాస్త అంటే కుజుడితో కాస్త ఇబ్బందిగా ఉంది ఈ నెలలో. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. కందుల్ని ఒక మంగళవారం పూట కిలోంబావు దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. ఏదైనా ఒక మంగళవారం నెల రోజుల్లోపు ఇచ్చుకోవచ్చు. కాబట్టి చూసుకుంటే అంతా కూడా మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా, వచ్చే కొత్త నెల జనవరి అంతా కూడా మంచిగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఏ దేవి దేవత ఆరాధన చేయాలండి? ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవచ్చు, నరసింహస్వామి వారి ఆరాధన. ముఖ్యంగా అమ్మ దీంట్లో ఎవరి కులదైవం అనేది ప్రతి ఒక్కరికి, ఇంటి దైవం అనేది ఉంటుంది. ఇంటి ఇలవేలుపు అంటారు కొంతమంది, గ్రామ దేవతలు ఉంటారు, అలాగే స్వాములు కూడా ఉంటారు. అంటే వారి ఆరాధన అనేది మొట్టమొదటిగా చేసుకోవాలి. మన సంతానానికి కానివ్వండి, మన పురోగతి కానివ్వండి, మనం అది చేసుకోవాలి. అది దాటిన తర్వాత ఒకటి మనం ఏదైనా జ్యోతిషపరంగా మనం వేసి వాళ్ళ గ్రహ సంచారం పరంగా మనం చెప్తాం. కాబట్టి అది చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. మంగళవారం పూట అలాగే కందులు ఒక కిలోంబావు దానంగా ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది వారికి. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎక్కడైనా మనకి శివాలయంలో ఉంటుంది, కృష్ణాలయాల్లో కూడా ఉంటుంది, కొన్ని దేవాలయాల్లో ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నా వారికి ధైర్యం అనేది వస్తుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళు రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం ఉంటుంది, శుభ్రంగా అది రోజు చదువుకున్నా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ మేషరాశిలో మనకి 3 నక్షత్రాలు వస్తాయి, అశ్విని, భరణి, కృత్తిక. అంటే వారి లగ్నాలని బట్టి, వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి దశలు అనేవి సాగుతూ ఉంటాయి. కాబట్టి వారికి ఏ మహర్దశ నడుస్తుంది అనేది ప్రత్యేకంగా వాళ్ళు చూపించుకున్నట్టయితే వారికి నిత్యం ఆ మహర్దశలో చేసుకునే పరిహారం మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. వారికి ఆ దశ ఏది నడుస్తుంది, ఉదాహరణకి ఉత్తరా నక్షత్రంలో జన్మించారు, రవి మహర్దశ మొదలవుతుంది. తర్వాత వారికి వచ్చేటప్పటికి చంద్రుడు, కుజుడు ఇలా సాగుతూ ఉంటుంది, రాహువు ఇలా ఈ విధంగా. కాబట్టి ఆ మహర్దశకి అలాగే ఆ రాహు అయితే రాహు ఎక్కడున్నారు, గురువు అయితే గురువు ఎక్కడున్నారు, వాటికి మనం పరిహారం చేసుకోవటం కానివ్వండి, లేదా వాటికి పారాయణ ఏదైనా చేసుకున్నా కూడా బాగుంటుంది. వీళ్ళు ఎటువంటి దానాలు చేయాలండి? ఈ నెల అంతా వీళ్ళకి బాగుండాలి అంటే కనుక ఎటువంటి దానాలు చేయాలంటే? వీళ్ళు కందులు ఇచ్చుకుంటే సరిపోతుందమ్మా. మనకి నవధాన్యాలలో కుజుడికి కందుల్ని ప్రీతికరంగా చెప్తాం. కాబట్టి కందులు ఒక మంగళవారం పూట కిలోంబావు ఇచ్చుకున్నట్టయితే మంచిగా జరుగుతుంది. లేదు
ఎర్ర వస్త్రం ఏదైనా వారి దగ్గర పెట్టుకున్నా కూడా మంచి అంటే జరుగుతుంది. ఎరుపు కర్చీఫ్ కానీ ఎరుపు ఖర్చు ఏదైనా. పెట్టుకోవచ్చు. ఓకే. ఎర్రగుడ్డలు కొంతమంది వాళ్ళు నమ్మకంగా పెట్టుకుంటారు. క్రికెటర్స్ కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అలా. సో అది పెట్టుకున్నా వారికి మంచి జరుగుతుంది. అంటే రాశ్యాధిపతి కుజుడు కాబట్టి పగడం పెట్టుకున్నా కూడా వారికి మంచిగానే ఉంటుంది. అవి మళ్ళీ రత్నాలు అనేప్పటికి మనం కొంచెం పరీక్షించి అవునండి. వాటికి లగ్నాలు ఏమిటి, నడిచే దశ ఏమిటి, ఇవన్నీ చూసుకుని చెప్పాలి. కానీ మేషరాశి వారికి పగడం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. పగడం. రాశ్యాధిపతి కాబట్టి ఆయన మంచి చేస్తారు. కాబట్టి పగడం ధరించడం అనేది మంచి ఉత్తమం. అయితే మేషరాశి వారికి ఈ నెల కొంచెం సామాన్యంగా ఉందని చెప్పొచ్చా? పర్వాలేదు, జనవరి నెల శుభంగానే సాగుతుంది. శుభంగా. అన్నిటా కూడా మంచి జరుగుతుంది. అన్నింటా కూడా వాళ్ళకి బాగుంటుంది. కాకపోతే రిలేషన్స్ లో కొంచెం చూసుకోవాలి కొంచెం జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే. ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు. ఆరోగ్య సమస్యలు, చిన్న ఆరోగ్య చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేదండి. వాటికే ఈ పరిహారం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, కాస్త కందులు దానంగా చేసుకున్నా కూడా సరిపోతుంది. రైట్ అండి, మీరు చెప్పినట్టుగా మేషరాశి వారికి జనవరి నెల అంతా బాగుందని, కొంచెం సామాన్యంగా ఉందని, అలాగే మీరు చెప్పిన పరిహారాలు కనుక పాటిస్తే వాళ్ళకి నెల అంతా బాగుంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.